ఇవి టాప్ 4 న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి పాలనను సొంత పార్టీ నేతలు చీకొడుతున్నారు. ఇటు పార్టీని అటు పాలనను గుంపు మేస్త్రి ముఠ భ్రష్టు పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎమ్మెల్యేలు ఒక్కసారిగా గలం విప్పుతున్నారు. రేవంత్ తో పాటు వలస నేతలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గ్రామాల్లోనైనా అసెంబ్లీలోనైనా రేవంత్ తీరును కడిగి పారేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఫిరాయింపు నేతలను నమ్ముకుంటే కాంగ్రెస్ భూస్థాపితమేనని తాజాగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉంది కాబట్టే అవకాశవాదుల్లా వస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నేడు ప్రేమ్ సాగర్ రావు, మొన్న అనిరుద్ రెడ్డి, రాజగోపాల్, జీవన్ రెడ్డి ఇలా కాంగ్రెస్ నేతలంతా రేవంత్ తీరును ఎండగడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ల దందాపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవలే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్లో లంచాలిస్తేనే పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏకంగా అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి సర్కార్ బాగోతాన్ని రాజగోపాల్ రెడ్డి ఎండగట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నిధులివ్వట్లేదని సభలోనే తిరుగుబాటు చేశారు. మొత్తం రేవంత్ మంత్రుల నియోజకవర్గాలకే దోచుకెళ్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి మాటలకు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందే కాంగ్రెస్ లో అవినీతి బాగోతం, ఫిరాయింపు రాజకీయాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో లాలూచీ రాజకీయాలపై జీవన్ రెడ్డి రగల్ జెండా ఎగరవేశారు. ఫిరాయింపు కుట్రలపై రేవంత్ గ్యాంగ్ ను కడిగిపారేశారు జీవన్ రెడ్డి. గుంపు మేస్త్రి అనైతిక రాజకీయాలకు నిరసనగా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. వరుసగా ఎమ్మెల్యేల తిరుగుబాటుతో రేవంత్ గ్యాంగ్ కు దడ మొదలైంది. రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనంగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తుండటంతో గుంపు మేస్త్రి గ్యాంగ్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు నేతలనే నమ్ముకుంటే పార్టీ నిండా మునుగుతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కొంత కాలంగా మంత్రి పదవి అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియరు. రెండోది 2007లో రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్కతో పాటు తాను ఎమ్మెల్సీగా పనిచేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నేను కష్టకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న నేను తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తితోటి ఉన్నటువంటి పరిస్థితి. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. అయితే ఆయనను ఇటీవల సివిల్ సప్లైస్ చైర్మన్ గా ప్రకటించి ఉన్నారు. ఆ చైర్మన్ తీసుకోవడానికి ఆయన సుముఖంగా లేరు. అయితే అదే జిల్లాకు సంబంధించి వివేక్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన పార్టీలు మారి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ఆయన రగిలిపోతున్నారు. ఇదే సందర్భంగా అదే వేదిక మీద ఉన్నటువంటి వివేక్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ పార్టీలో అయితే ముందు నుంచి ఉన్న వారికి పదవులు ఇవ్వడం లేదన్నటువంటి వాదన ముందు నుంచి ఉంది. అటు జీవన్ రెడ్డి సైతం ఇదే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీ మారడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పాత కాంగ్రెస్ నేతలకు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసి ఇదైతే పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అయితే చాలా వరకు కాంగ్రెస్ లో నివురుగప్పిన నిప్పులా ఉంటుంది అసంతృప్తి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం పట్ల మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మంత్రికి అదేవిధంగా ముఖ్యమంత్రికి మాత్రమే, మంత్రులకు ముఖ్యమంత్రికి మాత్రమే నిధులు వెళ్తున్నాయి, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. ఇటు చాలా వరకు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల విజయశాంతి సైతం కౌన్సిల్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యమకారులకు పట్టించుకోవడం పట్ల తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే నిత్యం ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను అయితే ఎత్తి చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే చాలా వరకు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, జరుగుతున్నటువంటి నష్టాలకు సంబంధించి కొద్దిమంది బాహాటంగానే తమ గలాన్ని విప్పుతున్నారు. మరి కొంతమంది అంతర్గతంగా తమ అసంతృప్తి వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి తెగలు మాత్రం చెప్పొచ్చు. ప్రదీప్, గడిచిన 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి పాలనను చూసి సొంత పార్టీ నేతలే చీకొడుతున్న పరిస్థితి ఉంది. మరి నెక్స్ట్ రేవంత్ రెడ్డి భవితవ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యం కావచ్చు తెలంగాణలో ఏంటి? మరి అలాగే సొంత పార్టీ నేతలు, అటు సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతుంటే హైకమాండ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? హైకమాండ్ కు అయితే నివేదికల రూపంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ ఏ రకంగా అసంతృప్తితో ఉన్నారు, ఏ రకంగా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధిష్టానం నివేదికలు అయితే పంపుతా ఉంది. అటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇటీవల కావచ్చు లేదా ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలను
సంబంధించి తప్పుపట్టే విధంగా ఒక కోఆర్డినేషన్ కమిటీని వేశారు. ఆ కోఆర్డినేషన్ కమిటీలో 8 మంది నియమించారు. అందులో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అదేవిధంగా సిడబ్ల్యూసి ఇన్వైటీ ఏదైతే వంశీచందర్ రెడ్డి, అదేవిధంగా మరో సిడబ్ల్యూసి సభ్యుడు మంత్రి దామోదర్ రాయనరసింహ, అదే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీలతో కూడినటువంటి కోఆర్డినేషన్ కమిటీ వేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించి ఇకపై కోఆర్డినేషన్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి విధంగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నారు. ఇటు ఈ పరిణామాలకు సంబంధించి అటు పార్టీ పెద్దలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నా. అటు మొత్తానికి ఇప్పటికైనా పాత కాంగ్రెస్ నేతలను పార్టీలో ముందు నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీకే నష్టం అని చెప్పి తమ నేతలైతే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ప్రేమ్సాగర్ తన ఏదైతే కాంగ్రెస్ సమావేశంలోనే బాహాటంగానే పిసిసి అధ్యక్షులు చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడేది వాస్తవాలు. ఇలా వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చుండి వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలేదు. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చారు, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? సరైన అవకాశాలు ఇవ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే పార్టీ పదవుల్లో కానీ అవకాశం ఇవ్వండి. ఈ రోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం మనం ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను.